కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. భారతదేశంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ విద్యుత్ వాహనాల యొక్క అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉంది. క్రమక్రమంగా పెట్రోల్ యొక్క వాహనాల యొక్క ప్రాధాన్యత తగ్గుతూ ఉంది. ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని మంచి సబ్సిడీస్ ఇచ్చి ప్రజలు కూడా వాటి వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇంకేం బాగానే అభివృద్ధి చెందుతుంది అనుకున్నాం మనం, కానీ చైనా కనుగొట్టింది. సరే, మన ఎలక్ట్రికల్ వెహికల్స్ వాహనాల యొక్క అభివృద్ధి చెందుతుంటే చైనా కనుగొడితే చైనా ఏం చేస్తుందంటే, అస్సలు సంగతి చైనా చేతుల్లో ఉంది. విద్యుత్ వాహనాలు కావచ్చు, అట్లాగే ఆడియో డివైసెస్ కావచ్చు, విజువల్ డివైసెస్ కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, టీవీస్ కావచ్చు, అట్లాగే విమానాలు కావచ్చు, అట్లాగే మిసైల్స్ కావచ్చు, వందల రకాల విషయాల్లో ఒక పదార్థాన్ని వాడతారు. దాన్ని ఏమంటారంటే రేర్ అర్త్ మ్యాగ్నెట్ అంటారు. ఇది సాధారణ మ్యాగ్నెట్ కంటే కూడా 7 రెట్లు ప్రభావితమైంది. ఆ మ్యాగ్నెట్ వాడితేనే నేను పైన చెప్పిన వాహనాలన్నీ, వస్తువులన్నీ, పరికరాలన్నీ కూడా పనిచేస్తాయి. అయితే ఆ రేర్ అర్త్ మ్యాగ్నెట్ మనము ఉత్పత్తి చేయలేము, మన దగ్గర లేదు. ఒక్క విషయం చెప్తా, ఆ మ్యాగ్నెట్కి కావాల్సిన ముడి పదార్థాలు మన దగ్గర ఉన్నాయి, కానీ దాన్ని శుద్ధి చేసి మళ్ళా రేర్ అర్త్ మ్యాగ్నెట్గా తయారు చేసే శక్తి సామర్థ్యం మనకు లేదు. సో చైనా ఆ విషయంలో మాస్టరీ సంపాదించింది. అమెరికా దగ్గర లేదు, జపాన్ దగ్గర లేదు, వెస్ట్రన్ కంట్రీస్ దగ్గర లేదు. రేర్ అర్త్ మ్యాగ్నెట్ని డెవలప్ చేసేది, రేర్ అర్త్ మినరల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి భూమిలో నుంచి సేకరించి దాన్ని ప్రాసెస్ చేసి, రేర్ అర్త్ మినరల్ని ప్రాసెస్ చేసి అంటే శుద్ధి చేసి మ్యాగ్నెట్ని తయారు చేసి, రకరకాలైన మ్యాగ్నెట్స్ ఉంటాయి. అన్ని మ్యాగ్నెట్స్ని కూడా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఎగుమతి చేసేటటువంటి గుత్తాధిపత్యం, మోనోపలి చైనా సంపాదించింది. అయితే ఈ మధ్య అమెరికాతోనూ భారత్తోనూ గొడవలు అవుతూ ఉన్నాయి. గల్వాన్ తర్వాత ఈ మధ్య ఏం చేసిందంటే, భారత్కు రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ని పంపడంపై కొన్ని రిస్ట్రిక్షన్స్ విధించింది. అది పేరుకు కొన్నే కానీ చాలా. ఏంటంటే, సాధారణంగా మనము రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ని చైనా నుంచి మనము దిగుమతి చేసుకుంటాము అని చెప్పాను. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకుందాం, ఇది అందరం వాడేది కాబట్టి. టాటా కావచ్చు, మారుతి కావచ్చు, అట్లాగే మహేంద్ర కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వీరందరూ కార్లలో, బళ్ళల్లో మ్యాగ్నెట్స్ వాడతారు. సరే, ఆ నిల్వలు ఉన్నాయి, మ్యాగ్నెట్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు చైనా కొత్తగా ఏం మెలిక పెట్టిందంటే, ప్రతి కంపెనీ మా దగ్గర నుంచి రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ని దిగుమతి చేసుకుని వాడుకునే భారతదేశంలో పనిచేసే ప్రతి కంపెనీ కూడా మాకు ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి అని చెప్పి మెలిక పెట్టింది. ఏంటబ్బా సర్టిఫికెట్ అంటే, ఎండ్ యూజ్, ఎండ్ యూ అని వాళ్ళు అంటారనమాట. అంటే మీ ఉదాహరణకు మారుతి కార్ కంపెనీ ఉంది, వాళ్ళు మ్యాగ్నెట్స్ వాడుతున్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్లో. వాళ్ళు ఏం సర్టిఫై చేయాలంటే చైనా ప్రభుత్వానికి, అయ్యా మేము మీ దగ్గర నుంచి దిగుమతి చేసుకున్న మ్యాగ్నెట్స్ని మా కార్లలోనే వాడతాము, వేరే దేశాలకు ఎగుమతి చేయము, భారతదేశం అడిగినట్టుగా వేరే వాటికి డిఫెన్స్ రంగానికి ఇవ్వము, మేము తప్పనిసరిగా మీకే వాడతాము అని చెప్పేసి ఒక సర్టిఫికెట్ ఇస్తే, ఆ సర్టిఫికెట్ మళ్ళా భారత ప్రభుత్వం దాన్ని రాటిఫై చేసి ముద్ర ఇచ్చి అప్పుడు చైనా ఎంబసీకి పంపిస్తే, ఆ చైనా ఎంబసీ ఆ రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ని ఎగుమతి చేసే సంస్థకు, కంట్రోల్ చేసే సంస్థకు పంపిస్తే వాళ్ళు ఆ మ్యాగ్నెట్స్ని మనకు కావాల్సిన కంపెనీలకు ఎగుమతి చేస్తారు. కాబట్టి ఈ సర్టిఫికెట్ 2024లో ఇచ్చారు, 2025లో ఇచ్చారు. సర్టిఫికెట్స్ అట్లా వందలు పడున్నాయి చైనా దగ్గర, కానీ చైనా దాన్ని స్టడీ చేయడం లేదు, ప్రాసెస్ చేయడం లేదు, మ్యాగ్నెట్స్ ఇవ్వడం లేదు. కాబట్టి మీరు ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చూస్తే మీకేం తెలుస్తుందంటే, మ్యాగ్నెట్స్ కొరత పెరుగుతూ ఉంది, వాహనాల ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉంది, ఏం చేయాలని చెప్పేసి అన్ని దేశాలు, అన్ని కంపెనీలు తలలు పట్టుకుంటున్నాయి. అంటే ఇది భారతదేశంలోనే కాదు, ఈవెన్ రష్యా, ఈవెన్ అమెరికా, జపాన్, అట్లాగే యూరోప్ కంట్రీస్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ రేర్ అర్త్ మినరల్స్ అంటే చాలా అరుదుగా దొరికే ఖనిజాలు. అవి 2-3 ఖనిజాలు కలిపి ఒక అలాయ్ మెటల్గా, మ్యాగ్నెట్గా తయారు చేస్తారు. దానిపైన 30 ఏళ్ళుగా
చైనాలో పరిశోధన జరుగుతుంది. బిలియన్ డాలర్ల కొద్దీ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, డెవలప్ చేసుకున్నారు. కాబట్టి వాళ్లకు ఆధిపత్యం వచ్చింది. మనము కిందటి సంవత్సరము 500 మెట్రిక్ టన్నుల మ్యాగ్నెట్స్ని దిగుమతి చేసుకున్నాం. ఈ సంవత్సరం 700 టన్నులు. ప్రతి సంవత్సరం 100-200 టన్నుల మెట్రిక్ టన్నుల మ్యాగ్నెట్ అవసరం మనకు ఎక్కువ అవుతుంది. 600-700 ఈ రకంగా డిమాండ్ ఏమో పెరుగుతుంది, కానీ ఉత్పత్తి మాత్రం జీరో. కాబట్టి చైనా పైనే ఆధారపడవలసి వస్తూ ఉంది. ఇది మీరు గమనించాలి. దానికి తగ్గట్టుగానే పాలకులు తమ యొక్క ప్లాన్స్ వేసుకోవాలి. కానీ తాత్కాలిక తైలాలు ఇచ్చి ఓట్లను వేయించుకుంటే చివరికి బాధపడేది మధ్యతరగతి వారు, బీదవారు. సంపన్నులకేంటి, వాళ్ళు ఎట్లాగైనా సర్వే కాగలుగుతారు. వారి గురించి మనం ఆలోచన చేయవలసిన లేదు. మరి ఏం చేయడం? విచిత్రం ఏంటంటే చూడండి, రేర్ అర్త్ రా మినరల్ అంటే ఖనిజము టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారంగా భారతదేశంలో 3వ స్థాయిలో ఉంది. అంటే 3 రెట్లు ఎక్కువ ఉంది మన దగ్గర. 1, 2 చైనా, రష్యా తర్వాత 3వ స్థాయిలో మన దగ్గర ఉన్నాయి. మరి కొన్ని పేపర్లు ఏమో 5వ ర్యాంక్లో ఉన్నాయన్నారు. సరే 3 అయినా 5 అయినా కానీ భారతదేశంలో 6.9 మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ మినరల్ మన దగ్గర నిల్వ ఉంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. 30 టన్నుల ఆ మినరల్ని జపాన్కే ఎగుమతి చేస్తున్నాము. కానీ దాన్ని ప్రాసెస్ చేసే టెక్నాలజీ మన దగ్గర లేదు. శుద్ధి చేయడం, ఈ శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్ ఏంటంటే మ్యాగ్నెట్స్గా తయారు చేయడం. అయితే మరి ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు ఇది సాధించేది కాదు. నిజంగా ప్రభుత్వాలు దుప్పటిగా పండుకుంటే ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు కళ్ళు తెరిచి మనము ఆ రేర్ అర్త్ మినరల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేయాలంటేనే, టెక్నాలజీ తీసుకోవాలంటేనే కిందనే కనీసం ఒక 4-5 ఏళ్ళు పడుతుంది. రాక్షస సాధన చేస్తే, లేదా అట్లాగే మన దగ్గర కావేరీ జెట్ ఇంజన్స్ లాగా పెడితే 30 ఏళ్ళ నుంచి ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే ఉంటుంది. అయితే మళ్ళా తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేయాలి, మళ్ళా దాన్ని మ్యాగ్నెట్స్గా తయారు చేయాలి. సరే, మోదీ ప్రభుత్వం ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఆ పనిలో ఉంది. సరే, వెంటనే మనం ఒక్కరము చేసే పని కాదు కదా అని చెప్పేసి రష్యాతో టైఅప్లోకి వచ్చింది భారత ప్రభుత్వం. రేర్ అర్త్ మినరల్స్ టెక్నాలజీని కలిసి ఉమ్మడిగా డెవలప్ చేయాలి అని చెప్పేసి రెండు దేశాలు కలిసి ఒక ఒప్పందానికి వచ్చాయి. వాళ్ళిద్దరు కలిసి ప్రాసెస్ చేస్తారు. వాళ్ళ దగ్గర కూడా రేర్ అర్త్ మినరల్స్ బాగానే ఉన్నాయి. సరే, వాళ్ళ వాడకం తక్కువ. వాళ్ళ జనాభాయే 15 కోట్లు, మనది 140 కోట్లు. కాబట్టి అంతేకాకుండా ఇదొకటే కాకుండా రష్యాతోనే కాకుండా భారత్ అమెరికాతో కూడా ఈ రేర్ అర్త్ మినరల్స్ని టెక్నాలజీని డెవలప్ చేయాలని చెప్పేసి చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంత ఈజీగా అయ్యేవి కావు. ఇట్లాంటి చర్చలకు కనీసం 2-3 ఏళ్ళ సమయం పడుతుంది. అట్లాగే అమెరికా యొక్క అలైస్ 14-15 దేశాలతో కూడా భారతదేశం చర్చలు చర్చలు చేస్తూ ఉంది. అవి ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి, పైప్లైన్లో ఉన్నాయి. ఎప్పుడో అప్పుడు తప్పనిసరిగా మనం డెవలప్ చేయకపోతే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. కాబట్టి పాలకులు నిజంగా ఏంటంటే భారతదేశం యొక్క అవసరాలు 15-20 ఏళ్లకు ముందు ఎట్లా ఉంటాయో ఊహించి దార్శనికులుగా మారి ఊహించి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేయాలి తప్ప లేకపోతే వ్యవస్థ దెబ్బతింటుంది. చైనాలో వాళ్ళు 50 ఏళ్లకు కావాల్సిన అవసరాలు ఏంటి, అవి ఎలక్ట్రానిక్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి తగ్గ ప్లాన్స్ వాళ్ళు తయారు చేసి సిద్ధంగా చేసి అమలు చేసుకుంటారు. కాబట్టి చైనా మనకంటే 5-6 రెట్లు పెద్ద $15 ట్రిలియన్ ఎకానమీగా మారింది. ఓ 25 ఏళ్ల క్రితం సేమ్ ఆర్థిక పరిస్థితి మనది ఎట్లాగా ఉండేది, చైనా అట్లాగే ఉండేది. అంతేకాదు లీథియం ఎలక్ట్రిక్ బ్యాటరీస్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ కూడా చైనా వద్దనే ఉన్నాయి. అట్లాగే జెర్మేనియం, రకరకాలైనటువంటి రేర్ అర్త్ మినరల్స్ అన్నీ కూడా ఆఫ్రికాలో ఉన్న, లాటిన్ అమెరికాలో ఆ మినరల్స్ ఉన్న వాటిని డెవలప్ చేసి ప్రాసెస్ చేసే టెక్నాలజీ లేదు. కాబట్టి అనేక దేశాలతో, చిలీతో కావచ్చు, అట్లాగే అర్జెంటీనాతో కావచ్చు, అట్లాగే బొలివియాతో కావచ్చు, అట్లయినా అప్పులు ఇచ్చి వాళ్ళతో ఒప్పందాలు చేసుకుని వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి రేర్ అర్త్ మినరల్స్ని తీసుకుని పోతూ ఉంది. అంటే మన ఊర్లలో ఒక మాట మాట్లాడతారు, కుండబెట్టి బిందె తీసుకుపోవడం. సరే, వాళ్ళ తెలివి గొప్పది. ఇచ్చేవాడు బాగానే ఉన్నాడు, తీసుకుపోయేవాడు బాగానే ఉన్నాడు, మనకెందుకు. కానీ మన గురించి కూడా మన దేశ 140 కోట్ల జనాభా యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనం కూడా 50-60 ఏళ్ళకు కావాల్సిన ప్లాన్స్, భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక వ్యవస్థ, దేశ ఎకానమీ ఇవన్నీ ఎట్లా మారుతాయి, వాటి అవసరాలు ఏంటి, వాటికి తగ్గట్టుగా ప్లాన్స్ చేస్తేనే మనము సక్సెస్ కాగలుగుతాము, విశ్వగురువుగా మారగలుగుతాము, అట్లాగే 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతాము.
ఈ కాంటెంట్ మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. అట్లాగే మా కాపాడితే టీంని ఎంకరేజ్ చేయండి. మీకు సింగిల్ ఎన్పి ఖర్చు కాదు, కానీ మీరు మాకు కొండంత బలాన్ని ఇచ్చినవారు అవుతారు. జై హింద్.